విజయవాడకి దగ్గరలో మంచి మంచి ఆక్షన్ ప్రాపర్టీస్ ని తీసుకొస్తున్నటువంటి విజయవాడ బ్యాంక్ ఆక్షన్స్ ఈ రోజు కూడా ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చింది. ఇది వచ్చేటప్పటికి మొత్తం కమర్షియల్ బిల్డింగ్. ఇది వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో ఉంటుంది. ఏలూరు ఓల్డ్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. ఇది G+3 తో ఉన్నటువంటి బిల్డింగ్. మొత్తం 805 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది కైకలూరు మెయిన్ రోడ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఇది స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటానికి బాగుంటుంది. ఇది మనం చూస్తున్నటువంటి బిల్డింగ్. ఇది బిల్డింగ్ అంతా ఒకసారి మనం చూద్దాం. పైకి వెళ్ళి ఇక్కడ చాలా బెంచెస్ ఉన్నాయి. అంటే మేబీ ఇంతకు ముందు దీన్ని ఎవరో స్కూల్ కి యూజ్ చేసి ఉండొచ్చు. టోటల్ బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఆర్ కాలేజ్ దేనికో యూజ్ చేశారు. సో ప్రజెంట్ కూడా ఎవరైనా దీంట్లో స్కూల్ రన్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. అలాగే కాలేజ్ కూడా యూజ్ అవుతుంది బాగానే. మేబీ స్కూలే రన్ చేసినట్టున్నారు, ఎందుకంటే చిన్నపిల్లలకి రిలేటెడ్ బొమ్మలు, మిక్కీ మౌస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి గతంలో ఇది స్కూల్గా రన్ చేసి ఉండొచ్చు. ఇది కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్, అలాగే కొన్ని టేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్కూల్ బల్లలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే. సో ఇక్కడ నుంచి పైకి వెళ్దాము. ఇవి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తున్నాము. G+3 కదా. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ క్లాస్ రూమ్స్. ప్రతి క్లాస్ రూమ్కి కూడా నీట్గా సపరేట్ గదులు, డోర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నీ కూడా చాలా నీట్గానే సెట్ చేశారు. సో ఇది స్కూల్కి, కాలేజ్కి అనే కాదు, హాస్టల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఒక్కొక్క గది సపరేట్గా ఉన్నాయి కాబట్టి వీటిని సపరేట్ చేసి 3 షేరింగ్, 4 షేరింగ్, 5 షేరింగ్ ఇలా కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి వాష్రూమ్. సో ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్. మళ్ళీ వాష్రూమ్కి వచ్చాము. క్లాస్ రూమ్ ఇది కూడా. సో అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఫుల్లీ రెడీ టు యూజ్ అనుకోవచ్చు. స్కూల్కి కానీ కాలేజ్కి కానీ అయితే బెంచెస్ వేసేసుకుని డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. అలా ఉంది ఇది. సో ఇవన్నీ వాష్రూమ్స్ అనుకుంటా. బయటకు వస్తే మళ్ళీ మనం పై ఫ్లోర్కి వెళ్ళొచ్చు. ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ లాగా, కొంచెం బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటువంటి వ్యూ ఇది. సో పిల్లల సేఫ్టీ కోసం ఇక్కడ కాస్త హైట్గా కట్టినట్టున్నారు. సో నెక్స్ట్ మనం పైకి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది వచ్చేటప్పటికి సెకండ్ ఫ్లోర్. సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కన్స్ట్రక్షనే ఉంది. క్లాస్ రూమ్ ఇది. సో కింద ఎలా ఉందో దాదాపు పైన కూడా అలానే యాజ్ ఇట్ ఈస్ ఫ్రేమ్ చేశారు. సో ఇవన్నీ కూడా క్లాస్ రూమ్సే. నోటీస్ బోర్డ్, అలానే ప్రతి క్లాస్ రూమ్ చాలా సపరేటెడ్గా విత్ బ్లాక్ బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ క్లీన్ చేయించుకుని కొంచెం పెయింట్స్ వేసుకొని వాడేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది స్కూల్స్, కాలేజెస్ పెట్టాలి అనుకుంటే మాత్రం నీట్గా ఉంది. సో ఇది ఇంకో క్లాస్ రూము. సో ఇది ఇంకో క్లాస్ రూమ్. బాగా దుమ్ము పట్టేసి ఎప్పటి నుంచో వాడట్లేదు అనుకుంటా. సో ఇటు వస్తే ఇక్కడ వాష్రూమ్స్ మళ్ళీ సేమ్ కింద ఎలా అయితే కింద ఫ్లోర్లో ఉందో యాజ్ ఇట్ ఈస్ సపరేట్ వాష్రూమ్స్ అండ్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. కామన్ వాష్రూమ్స్ అంటే క్లాస్లో ఉండవు కాబట్టి ఇదేం హౌస్ కాదు కదా అటాచ్డ్ ఉండటానికి. సో ఇలా అరేంజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్కి వెళ్ళొచ్చు మనం పైకి. థర్డ్ ఫ్లోర్. అక్కడ కూడా దాదాపు సేమ్ స్ట్రక్చరే ఉంటుంది. పైన కూడా క్లాస్ రూమ్స్ అలానే ఉంటాయి. ఫ్రంట్ ఇలానే గ్యాప్ ఉంటుంది. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే సెకండ్ ఫ్లోర్ ఉంది. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. థర్డ్ ఫ్లోర్లో కూడా దాదాపు సేమే ఉండొచ్చు. నోటీస్ బోర్డ్
సేమ్ అలానే క్లాస్ రూమ్. సో పైకి వచ్చేసాం. సో ఇది బాగా చీకటిగా ఉంది కొంచెం. సో లైట్లు వేస్తే లైటింగ్. సో ఇక్కడ ఇదొక క్లాస్ రూము, ఇదొక క్లాస్ రూము, 2, 3, 4, 5, 6 ఫ్లోర్కి దాదాపుగా ఒక 6 క్లాస్ రూమ్స్, 7 క్లాస్ రూమ్స్, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో LKG to 10th వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్ రన్ చేసేసుకోవచ్చు. అలాగే కాలేజ్ కూడా రన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇబ్బంది అయితే ఏముండదు. అందులోనూ మెయిన్ లొకేషన్ బస్ స్టాండ్ దగ్గరలోనే కాబట్టి ట్రావెలింగ్కి వాటికి కూడా బస్ ఫెసిలిటీస్ వాటికి కూడా చాలా ఈజీగా ఉండేటువంటి ఏరియా ఇది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది జర్నీకి కూడా, ట్రాన్స్పోర్టేషన్కి కూడా. సో ఇది కూడా ఇంకొక క్లాస్ రూమ్. క్లాస్ రూమ్స్ కూడా పెద్దగానే ఉన్నాయి, మరి చిన్నగా ఇరుకిరుగ్గా అయితే ఏం లేవు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, కిటికీలు అన్నీ కూడా స్కూల్కి తగ్గట్టుగానే కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇక మనం పూర్తిగా పైకి వస్తున్నాము. సో ఇది వచ్చేటప్పటికి టెర్రస్, ఇక పూర్తిగా పైకి వచ్చేసాము. ఇక్కడ ఓపెన్ ఏరియా. సో ఇక్కడ ఆల్రెడీ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. పిల్లర్లు కొంత పైకి వేసి వదిలేశారు. మేబీ ఫ్యూచర్లో పైన ఇంకొక ఫ్లోర్ పర్మిషన్ వస్తే వేసుకోవాలని అనుకున్నారేమో. సో అందుకని దీన్ని పిల్లర్స్ లేపి వదిలేశారు ఇక్కడ. సో అందుకే మనకి పిల్లర్స్ కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కమర్షియల్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ కాలేజెస్కి, స్కూల్స్కి, హాస్టల్స్కి బాగా సూట్ అవుతుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 4,60,00,000కి మీ సొంతం చేసుకోవచ్చు. ఇది మొత్తం 19,000 స్క్వేర్ ఫీట్లో 805 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని ఫాలో చేయండి.